ఓం శ్రీమాత్రే నమః. హలో అందరికీ. శ్రీదేవి శరన్నవరాత్రోత్సవాల్లో భాగంగా ఇవాళ 8వ రోజు అమ్మవారు శ్రీ సరస్వతీదేవిగా దర్శనమిస్తున్నారు. బాసర క్షేత్రంలో కొలువయ్యున్న శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి గురించి మీరందరూ వినే ఉంటారు. బాసర క్షేత్ర పురాణము, ఆలయము, ప్రయాణ సదుపాయాలు మరియు బాసరకి సంబంధించిన అన్ని డీటెయిల్స్ ఉన్న వీడియోస్ ఆల్రెడీ అప్లోడ్ చేశాను. అవన్నీ ఈ కింద ట్యాగ్ చేసిన వీడియోలో డీటెయిల్డ్గా ఉన్నాయి. కావాలంటే క్లిక్ చేసి వెళ్ళి చూడండి. ఈరోజు అమ్మవారికి నైవేద్యంగా సేమ్యా పాయసం చేస్తోంది అమ్మ. పాయసం చక్కెరతో కాకుండా బెల్లంతో చేస్తోంది. బ్రహ్మ సకల సృష్టికర్త గనుక సరస్వతిని కూడా బ్రహ్మే సృష్టించాడని, సృష్టి కార్యంలో తనకు తోడుగా ఉండడానికి తన జిహ్వపై ఆమెను ధరించాడని ఒక కథ. సరస్వతి నదిని అంతర్వాహినిగాను గంగా యమునల సంగమంలో త్రివేణి సంగమం వద్ద ప్రవహిస్తోందని భావిస్తారు. ఇవాళ అమ్మవారికి నైవేద్యంగా సేమ్యా పాయసంతో పాటు అమ్మ శనగవడలు కూడా వేస్తోంది. ఈ శనగవడల డీటెయిల్డ్ రెసిపీని ఆల్రెడీ మామ్స్ కిచెన్ సిరీస్లో అప్లోడ్ చేశాను. ఇక్కడ మీకు ఒక విషయం చెప్తాను. ఈ విషయం ఈ వీడియో చూడకముందు మీలో ఎంతమందికి తెలుసో కామెంట్స్లో చెప్పండి. నైవేద్యానికి వడలు, గారెలు లాంటివి చేసినప్పుడు ఇదిగో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా ఒకటే చేతితో, అది కూడా రైట్ హ్యాండ్తోనే చేయాలి, లెఫ్ట్ హ్యాండ్ వాడకూడదు. ఇవాళ లంచ్లోకి సింపుల్గా టమాటో పప్పు చేసింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.